సత్యం చెప్పేవాళ్ళు లేరు, సత్యం చెబితే వినేవాళ్ళు లేరు. మీరు చూస్తున్నారా ట్రెండ్ క్రిస్టియానిటీ గాస్పల్ ఎలా జరుగుతుందో మీరు చూస్తున్నారా? ప్రాక్టికల్స్ చేస్తున్నారండి డయాస్ మీద. ప్రాక్టికల్స్ అంటే తెలుసా? ఇదో గ్లాసు, ఇందులో కొన్ని చెడు నీళ్ళు, ఇందులో కొన్ని మంచి నీళ్ళు. ఇప్పుడు ఈ డ్రైనేజీ వాటర్ ఎలాంటిదంటే ఇది లోకము, ఈ మంచినీళ్ళు అంటే ఇది వాక్యము. ఇప్పుడు ఈ వాక్యాన్ని బట్టుకెళ్ళి డ్రైనేజీల నీళ్ళు కలిపితే ఏమవుద్దంటే కలుషితం అయిపోద్ది. మళ్ళీ ఇది మనకి ప్యూరిఫై అవ్వాలి అంటే దాంట్లో ఒక ఏదో వేస్తున్నారు, అది వేస్తే మళ్ళీ పరిశుద్ధంగా మారుతుంది. అలాగే యేసుక్రీస్తు వారు కూడా మనల్ని పరిశుద్ధంగా మారుస్తాడు, ఆయన బ్లడ్ డ్రాప్ వేసి అంట. నేను అనుకుంటానండి మీ ప్రాక్టికల్స్ అలవాటు మీకు పోలేదేమో అనుకుంటాను నేను. అందుకే చాలామంది అంటా అంటే అన్ఫిట్, మీరు గాస్పల్ చెప్పడంలో అన్ఫిట్. నేను అది చెప్తున్నాను. కొన్ని విషయాలు వివరించడానికి ప్రాక్టికల్స్ ఇదండి. చదువు ఒళ్ళు బద్ధకం అయితే చదవండి, వాక్యాన్ని చదివితే వస్తుంది. రెస్టారెంట్ల దగ్గర, బీచ్ల దగ్గర, ఏ కాలయాపన దగ్గర తిరగకుండా కాస్త ఓపికగా కూర్చొని చదివితే వస్తుంది. దేవుణ్ణి అడగాలి, ప్రభువా నాకు అర్థమయ్యే సత్యము ఎదుటోళ్ళకి అర్థమయ్యేలా నాకు చెప్పు ప్రభువా. ఒకవేళ ఎవరైనా ఇలాంటి లోతైన సంగతులు చెప్పారనుకోండి, వాళ్ళని ఏమంటారంటే మరీ అంత లోతు ఏం అవసరం లేదండి బైబిల్లోది. ఎందుకంటే మరి వీళ్ళు చదవరు కదా. మరి అంత లోతు ఏం అవసరం లేదండి. లోతైన సంగతులు ఈ మధ్య చాలామంది బోధిస్తున్నారు. లోతైన సంగతులు ఏం అవసరం లేదండి అని ఓ పెద్ద మనిషి అంటున్నాడు. లోతైన సంగతులు అవసరం లేదట. మరి ఏం కావాలి? జక్కయ్య గారి సంగతులు చెప్పండి, మరియమ్మ సంగతులు చెప్పండి, స్వస్థతలు చెప్పండి, ప్రాస్పరిటీ చెప్పండి. అంటే నొప్పి లేకుండా, ఎంత లాజికల్ మన మైండ్ ఉపయోగించకుండా అలా నిమ్మలంగా మనకు అర్థమైపోయే పై సంగతులే మనకు సరిపోతాయట. నేను అనుకుంటానండి దొంగ నక్కలండి వీళ్ళందరూ. ఎందుకో చెప్పనా? పైకి ఎగరలేని నక్క అందట పుల్లగా ఉన్నాయన్న. ఎగరలేదు, ఇది గుంట నక్క. ఇది ఎగరలేక ఏమందట, అవి పుల్లగా ఉన్నాయి, మంచిగా ఉండు, టేస్ట్ వరస్ట్ టేస్ట్ అది అన్నాయట. నడ్డి ఎరగొట్టేవాళ్ళు లేక నక్కకి వాగిందల్లా వాగుతుంది. నేను ఎందుకు చెప్తున్నానంటే వీళ్ళు చదవరు, చదివే వాళ్ళని చదవాలి కష్టపడి. చదివితే మీరు ఉదయం మరి ఎంతమంది ఫాలో అయ్యలేదో, నేను జెనిసిస్లో అంటే ఆదికాండంలో కయ్యను యొక్క ఉదంతాలు చెబుతున్నాను. ఈరోజు సబ్జెక్ట్ మీరు ఇంటికి వెళ్ళి వినండి. ఆ 4వ అధ్యాయం ఏదైనా తోట లోపల ఎంత జరిగిందో మీకు అర్థం అవుతుంది. అంత ఉంది బైబిల్లో, అంత సత్యం ఉంది బైబిల్లో. అదంతా బోధించడానికి సమయమే సరిపోదు. నేను అనుకుంటానండి బైబిల్ వివరించడం స్టార్ట్ చేస్తే, వచనం పదాలు వివరించడం స్టార్ట్ చేస్తే ఒక ఆయుష్కాలం సరిపోతుంది. నిజంగానే సరిపోతుంది. నేను ఈ రోజు నుంచి ఆదికాండం మొదలుపెట్టి వివరించడం మొదలు పెడితే, ఎవరైనా సత్యం నేర్చుకోవాలని, సత్యం బోధించాలని ఎవరైనా అనుకుని ఆదికాండం నుంచి ఉన్నట్టుగా వచనాలు వివరించడం మొదలు పెడితే, మా పాప ఇప్పుడు ఇంత ఉందా, మా పాపకు మ్యారేజ్ అయిపోద్ది. నేను సీరియస్గా చెప్తున్నాను, అంత వివరణ ఉంది బైబిల్లో. కానీ అవి చదవరు. నేను అదే బాధపడతానండి. వినేవాళ్ళు ఉండాలి కానండి. నేను మళ్ళీ చెప్తున్నాను, చెప్పేంత సబ్జెక్ట్ ఉంది ఇందులో. వినాలి, దాన్ని ఓపికగా వినాలి. అది వింటే అందులో మనకు ఆ సారం దొరుకుతుంది. ఇక వెళదాం. దేవుడు అడుగుతున్నాడు, అందరూ ఎలా ఉండాలట? సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం ఉండాలి, వాక్యము పట్ల అనుభవ జ్ఞానం ఉండాలి. అందరూ సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానమే కాదు, అందరూ రక్షణ పొందాలి. రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం కలిగిన వారై ఉండాలి. అలా దేవుని యొక్క కోరిక ఏంటో చెప్పిన, సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం ఉండాలి. అందరూ రక్షణ పొందాలి, అందరూ సత్యము తెలుసుకోవాలి. దేవుడి ఇచ్చ అంటే
ఇష్టం. అందరూ వాక్యము తెలుసుకోవాలి. ఇందాకన్నా అదేగా చెప్తున్నాడు, నేను కారులో వస్తూ వింటున్నాను, అదేగా చెప్తున్నాడు. అందరూ సత్యం తెలుసుకోవాలి. ఎలా నువ్వు నాలుగుతో తడుముతావో, పెదాలతో చదువుతావో, లేకపోతే చెవులతో వింటావో, ఎలాగ దాన్ని నువ్వు అవపోసన పడతావో తెలీదు. నీకు సత్యం అంటే ఏంటో తెలియాలంటే దాన్ని నేర్చుకోవాలి. ఎందుకంటే నీ పర్పస్ ఏంటో అందులో ఉంటుంది. నీ యాటిట్యూడ్ ఎలా ఉండాలో సత్యం చెబుతుంది, నేను గైడ్ చేస్తుంది. సత్యం చదువుతున్నా అంటే ఇప్పుడు రక్షణలోకి వచ్చాం. రక్షణలోకి వచ్చిన మనం ఒక విధమైన ఒక పిలుపు మనల్ని ఆకర్షిస్తుందంట. అంటే ఇప్పుడు మీరందరూ చర్చకు వచ్చారా, ఇదే అనుకోండి, మీరందరూ రక్షణలోకి వచ్చారు. సత్యమును గురించి అనుభవ జ్ఞానం ప్రతి వారం మీరు వింటున్నారు. ఇలా విని 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 ఒక రోజుకి మీరు ఎలా అవ్వాలి చెప్పినా, మాస్టర్స్ అవ్వాలి. మీరు ఎప్పుడు అక్కడ ఉండకూడదు, మళ్ళీ చెప్తున్నాను. ఒక రోజుకి మీరు మాస్టర్స్ అవ్వాలి. కాలమును బట్టి చూస్తే ఆ కాలానికి తగినట్టుగా మీరు బోధకుల స్థాయికి రావాలి.